నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఉన్నవాడును అనువాడునై ఉన్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నేను అమిత శక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని చెప్తూ ఉన్నాడు. అమిత శక్తి గల దేవుణ్ణి అంటే ఎల్ షడాయ్ అనే దాని అర్థం. అసాధ్యాలను సాధ్యం చేయగల దేవుడు అని అర్థం. ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన దేవుడు. తన వారికి ఏం చేద్దామనుకుంటున్నాడో దాన్ని చేయగలుగుటకు సమర్థుడు. అన్నిటికీ చాలిన దేవుడు. ఎప్పుడు అంటే తనపై నమ్మకం ఉంచిన వారంతా నిందారహితులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నిందారహితమైన బ్రతుకు అంటే దేవుని సముఖంలో మెలగడం, ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన బలం మీద ఆధారపడుతూ ఆయన వైపే ఆయన కొరకే చూస్తూ ఉండడం అని అర్థం. దేవుడు అబ్రహాముతో అదే రీతిగా ఉండమని చెప్పాడు. దాన్ని విన్నాడు, ఆ రీతిగా ఉన్నాడు. కనుకనే వాగ్దాన ఫలితం పొందుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆ తరము వారందరిలో నోవహు కూడా దేవుని దృష్టికి నిందారహితుడుగాను జీవిస్తూ నీతి న్యాయములను ప్రకటించినవాడు. అతడు ఆ తరం వారికి దేవుని సత్యాన్ని బోధించాడు. నోవహు దేవుని దృష్టికి యథార్థంగా నీతిమంతుడిగా జీవించాడు. కనుకనే ఆ తరం వారు పాపములో నశించిపోయిన నోవహు తన కుటుంబం దేవుని కృపను పొందుకొని సజీవుల లెక్కలో మిగిలారు. 37వ సంకీర్తన 37-40 చరణాలలో దేవుని దృష్టికి న్యాయవంతులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించే వారికి దేవుడు సహాయం చేస్తాడు, వారిని రక్షిస్తాడు, దుష్టుల నుండి శత్రువుల నుండి తప్పించి వారికి విముక్తిని ప్రసాదిస్తాడు. ఇవన్నీ స్వతంత్రించుకొనుటకు దేవుని దృష్టికి అబ్రాము వలె, నోవహు వలె నిందారహితులుగా ఉండాలి. ఆమేన్.